49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. పాకిస్తాన్కి సంబంధించిన పౌరులందరూ ఈ దేశం నుంచి 29 అని 30 ఏప్రిల్ నుంచి వెళ్ళిపోవాలి అని లిస్టు మొత్తం కేంద్రం విడుదల చేసినా కూడా తెలంగాణ లాంటి రాష్ట్రాలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తలేవు. వీళ్ళు దేశ భద్రతకి ముప్పు వాటిల్లే తరహాలో వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది. వీళ్ళకి దేశ భద్రత, భారత పౌరుల యొక్క ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా వీళ్ళు పాకిస్తాన్లో సంకనేసుకొని తిరుగుతున్నారు. ఇలా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వేలాది మంది, లక్షలాది మంది భారత పౌరుల్ని ఇప్పటి వరకు పొట్టన పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు యాదుంటే 2004 నుంచి 14 వరకు ఎన్ని సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు అయినాయి, ఎందరూ ఊచకోతకు గురైనరు. కశ్మీర్లో 89ల నుంచి మొదలైన కశ్మీరు లక్షల మంది అక్కడ పండితులని తరిమేయబడ్డది బడ్డరాడ్ నుంచి. ఇయ్యలటి వరకు వాళ్ళు దేశంలో వివిధ ప్రాంతాలలో సెటిల్ అయి ఉన్నారు. అదే రకంగా కాకుండా బాంబేలా, ఢిల్లీలా, హైదరాబాద్ లుంబిని పార్కుల, గోకుల్ చాట్ల ఇటువంటి ఎన్ని పదుల సంఖ్యలో సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు అయ్యేటి. ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక ఎటువంటి కశ్మీర్ బయట ఎటువంటి టెర్రరిస్టు కార్యకలాపాలు మనకు కనబడతలేవు. అదే కాకుండా కశ్మీర్లో కూడా దాదాపు అటువంటి నాయకుడికి, అటువంటి ప్రధానమంత్రికి వీళ్ళు కోఆపరేట్ చేయకుండా ఇబ్బంది ఒక్కడు ఉండొద్దు, బంగ్లాదేశ్ వాడు ఒక్కడు ఉండొద్దు. బంగ్లాదేశ్ వాళ్ళకి వెళ్ళి, మయన్మార్కి వెళ్ళి వచ్చిన వాళ్ళందరినీ గుజరాత్కి వెళ్ళి, మహారాష్ట్రకి వెళ్ళి, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి, ఉత్తరాఖండ్కి వెళ్ళి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏరి తరిమేస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం మీరు వీళ్ళందరినీ ఇక్కడ సాకుతారా? రేపు హిందువులకు ముప్పు తెచ్చి పెడతారా? హిందువుల ప్రాణాలు పోతే మీరు బాధ్యత వహిస్తారా? తక్షణమే అందరూ విదేశీయులందరినీ కూడా ఎలగొట్టాల్సిందిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా అన్ని జిల్లాల్లో కార్యక్రమం చేపడుతుంది. మా కలెక్టర్లకి మెమరాండం ఇస్తున్నారు. బతికిస్తాం, ఎప్పుడు వాళ్ళు మనతో బాగుంటే బతికిస్తాం. ఆడ హిందువుల్ని బట్టలిపదీసి హిందువా ముస్లిమా చూసి చంపినకి నేను ఇన్ని రోజులు ఈ కొడుకులు సెక్యూరోలు, ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ ఏంది టెర్రరిజంకి మతం ఉండదు, మతం ఉండదు. మరి మతం చూసి ఎందుకు చంపిర్రా భయ్? మతం చూసి ఎందుకు చంపిర్రా భయ్? ఎవడన్నా టెర్రరిజానికి, ఉగ్రవాదానికి మతం ఉండదంటే చెప్పుతోడు కొట్టాలి వాడిని. ఏప్రిల్ 22 తర్వాత ఎవడన్నా ఉగ్రవాదానికి మతం ఉండదంటే వాడిని అక్కడనే చెప్పు తీసుకొని కొట్టాలి. పౌరసత్వం ఎవరిది? పాస్పోర్ట్ ఎవరిది? పాస్పోర్ట్ బ్లూ రంగులు ఉంటే ఉంచుకోండి, గ్రీన్ రంగులు ఉంటే వెళ్ళగొట్టు. అంతేనా? సింపుల్. బాగా చదువుకోనీకి రాదు చాలా మందికి, వీళ్ళకి చదువు రాదు. వీళ్ళకి రంగు తెలుస్తుంది కదా. బ్లూ ఉంటే ఉంచుర్రి, గ్రీన్ ఉంటే వెళ్ళగొట్టు.